Hi friends, welcome to Srikanth Motortech. Friends, best 5 reasons to buy Yamaha Razor R 125cc hybrid model అనే టైటిల్ చూసే మీరు వీడియోలోకి వచ్చారని నాకు అర్థమవుతుంది. సో ఈ 5 రీజన్స్ ఏంటి దీని కొనడానికి సంబంధించినటువంటి, అలాగే కాన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతాను. ఎస్పెషల్లీ దసరా ఫెస్టివల్కి మీరు కొనుగోలు చేస్తే మీకు వచ్చేటువంటి ఆఫర్స్ ఏంటి అండ్ స్పెషల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మొత్తం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైనా నచ్చిందిరా అని అనుకుంటే, మనోడు కష్టపడుతున్నాడు, వర్తీ కంటెంటే ఆఫర్ చేస్తున్నాడు అని మీరు ఫీల్ అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఏంటంటే మైలేజ్. ఈ వెహికల్ యొక్క వెయిట్ 99 kgs, చాలా తక్కువ వెయిట్. అఫ్ కోర్స్ ఈ వెయిటే దీనికి ఒక కాన్ కూడా అనుకోండి, అది కాన్ సెక్షన్లో మాట్లాడతాను. ఇంత తక్కువ వెయిట్ ఉండటం వల్ల దీని యొక్క రిఫైన్డ్ ఇంజన్ కాంబినేషన్లో ఈ వెహికల్ మీకు 50 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తుంది. హైవే మీద అయితే 55 కూడా ఇది రీచ్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ప్యూర్ మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్ని మంచి సెగ్మెంట్లో అంటే 125cc సెగ్మెంట్లో కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఉండేటువంటి మోడల్లో చూస్తున్నట్లయితే యమహా రేజర్ R 125cc చాలా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు అనమాట. ఇక రెండో విషయం వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్. దీంట్లో మనకి 8.2 PS పవర్ని, 10.3 Nm టార్క్ని జనరేట్ చేసేటువంటి హైబ్రిడ్ ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ వస్తున్నటువంటి ఆటోమేటిక్ బెల్ట్ డ్రైవ్ తోటి ఇది ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్, వెరీ ప్రీమియం ఇంజన్, అలాగే చాలా రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుంది. సో ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి మీరు కమ్యూట్ చేస్తున్నప్పుడు మీకు హైబ్రిడ్ టెక్నాలజీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి, అంటే జనరల్గా ఉండేటువంటి టార్క్ కంటే కూడా ఇది అంటే పెట్రోల్తో పనిచేసేటువంటి ఏదైతే టార్క్ని మించి మీకు ఎలక్ట్రికల్ బ్యాటరీ ద్వారా అదనపు టార్క్ యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఏదైనా వెహికల్ పక్కన వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేయడం దీనికి చాలా ఈజీ అవుతుంది అనమాట. అలాగే మీకు కొంచెం హిల్ ప్లేసెస్ వచ్చినప్పుడు కూడా స్ట్రెస్ లేకుండా ఈజీగా క్లైమ్ చేస్తుంది, వెహికల్ తొందరగా పైకి ఎక్కేస్తుంది. సో కంపేర్ దెన్ అదర్ 125cc ఇక్కడ చాలా మంచి పర్ఫార్మెన్స్ దొరుకుతుంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక మూడవ అతిపెద్ద రీజన్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ మేజర్ రోల్ అన్నమాట దీంట్లో. సో చాలా కాంపాక్ట్ అండ్ ఎలిగెంట్ స్లీక్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వాడిన ప్రతి పార్ట్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటూనే ఫ్యూచరిస్టిక్గా ఉంటుందన్నమాట. ఎలక్ట్రికల్ వెహికల్ ఎలాంటి మనకి డిజైన్ ఉంటుంది ఎథర్లో, అలాంటి డిజైన్ మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట. చాలా మంచి విషయం. ఎవ్రీ పార్ట్ అయితే మాత్రం చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు యమహా కంపెనీ నుంచి. ఆల్మోస్ట్ ఎవ్రీ బైక్ ఇలానే వస్తుంది, ఎవ్రీ స్కూటీ ఇలానే వస్తుంది ఆఫ్ కోర్స్. ఇక డిజైన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఎవరైతే బిల్డ్ క్వాలిటీకి, డిజైన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు చూడండి, వాళ్ళైతే ఈ వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవచ్చు. సో ఇక ఈ వెహికల్లో ఫ్రంట్లో 90/90 సెక్షన్ టైర్, 12 inches టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 220mm డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది. సో మనకి ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ అయితే యావరేజ్గా ఉంటుంది, ఇది నేను కాన్స్ట్రక్షన్లో అయితే మాట్లాడతాను. ఇక బెస్ట్ రీజన్స్లో మనకి 4వ అతిపెద్ద రీజన్ ఈ వెహికల్ కొనడానికి టెక్నాలజీ అండ్ ఫీచర్స్. అప్ టు ద మార్క్ టెక్నాలజీ అయితే ఉంది. సో ఫీచర్స్లో భాగంగా ఫ్రంట్ LED సెటప్ తోటి మనకి DRLs కావచ్చు, మెయిన్ హెడ్ ల్యాంప్ కావచ్చు ప్రొవైడ్ చేస్తున్నారు. స్ప్లిట్ LED ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి LED సఫిషియెంట్గా సరిపోతుంది, రోడ్ యొక్క విజిబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ డిజిటల్ కన్సోల్లో అప్ టు ద మార్క్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిన తర్వాత మొబైల్కి వచ్చేటువంటి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ మీద అయితే పొందొచ్చు, స్కూటీ స్క్రీన్ మీద. అలాగే రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు MD లాంటి అధునాతనమైన ఫీచర్స్, డే టు డే లైఫ్లో మనం వాడుకునే ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం అయితే ఆ ఫీచర్స్ అన్నింటిని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 110/90 10 inches టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా 12 inches ఇవ్వాల్సింది, చాలా బాగుండేది. అండ్ బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ వెహికల్ కొనడానికి 5వ అతిపెద్ద రీజన్ సీట్ కంఫర్ట్ అనమాట. సీట్ అయితే మాత్రం సఫిషియంట్ లాంగ్ సీట్ ఉంది. గ్రాబ్ రైలింగ్ కొంచెం బ్యాక్ సైడ్కి ఉండటం వల్ల ఎక్స్ట్రా సీటింగ్ అయితే ఆఫర్ చేసే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. సో సీట్ వైజ్ చాలా బాగుంటుంది. ఇద్దరు కిడ్స్కి అండ్ మీకు అండ్ మీ వైఫ్కి అంటే 4 మెంబర్స్గా వెళ్ళే వాళ్ళకి చక్కగా అయితే సూట్ అవుతుంది అనమాట. సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఫ్యామిలీ అయితే దీని అయితే ట్రై చేయొచ్చు. ఇక కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ అనేది మీకు లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి, తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి, సో సస్పెన్షన్ అనేది మీకు అంతగా తెలియకపోవచ్చు. కొంచెం సస్పెన్షన్ కూడా యావరేజ్గా ఉంటుంది, అటు హార్డ్ ఉండదు, ఇటు సాఫ్ట్ ఉండదు, యావరేజ్గా ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ వెహికల్ కాబట్టి సస్పెన్షన్ మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేయకపోవచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే పర్సనల్గా నాకు రైడ్ చేసి ఉన్నప్పుడు నాకు అలా అనిపించింది అన్నమాట. అలాగే ఇక దీని యొక్క ఏదైతే ఫుట్ బోర్డ్ ఉందో, ఫుట్ బోర్డ్ అనేది సీట్ కొంచెం ముందుకు వచ్చింది కదా. మనం ఇందాక ప్రో సెక్షన్లో సీట్ చాలా సఫిషియంట్ లాంగ్ సీట్ అని చెప్పాం కదా, ఆ లాంగ్ సీటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం చేసింది అనమాట. సో ముందుకు వచ్చింది కాబట్టి కింద మీరు ఏదైనా సిలిండర్స్ కానీ అలాంటి పెద్ద పెద్ద థింగ్స్ పెట్టుకొని క్యారీ చేసేటప్పుడు అండ్ వాటర్ క్యాన్ పెట్టుకునేటప్పుడు
కూడా ఇది మీకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. అండ్ బూట్ స్పేస్ 21 లీటర్సే ఇచ్చారు. సో ఇంకొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చినట్టుగైతే చాలా బాగుండేదని నా ఒపీనియన్. అండ్ నాలుగో విషయం వచ్చేసరికి మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనేది లోపల ఇచ్చారన్నమాట. సో ప్రతిసారి మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాల్సినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ చేయాలి. ఇది చాలా ఇరిటేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సినారియోస్లో ఫ్రంట్లో కూడా ఫ్యూయల్ క్యాప్ ఇస్తున్నారు, కూర్చొనే మనం ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవచ్చు. ప్రతిసారి పైకి లేసి అండ్ బ్యాక్ సైడ్ ఇచ్చిన ఒక రకం, అండ్ దీన్ని ఓపెన్ చేసి మరీ చేయించుకోవడం అనేది ఇరిటేట్ చేస్తుంది. సో ఇది నాకు చాలా బాగా డిసప్పాయింటెడ్గా అనిపించింది అనమాట. అండ్ దీంట్లో మరొక కాన్ ఏంటంటే కన్సోల్ వచ్చేసరికి మనకి ఈ ప్రైస్ రేంజ్లో డిజిటల్ కన్సోల్ ఇచ్చారు ఓకే, కానీ కలర్ కన్సోల్ ఇవ్వాల్సింది. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ తోటి సరిపెట్టేశారు. సో కలర్ కన్సోల్ కూడా ఇచ్చినట్లయితే చాలా బాగుండేదని నా ఒపీనియన్. సో ఇది కాన్ కాకపోవచ్చు, బట్ కొంతమంది ఎక్స్పెక్టెడ్ ఉంటారు కదా. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇంతకీ ఈ ప్రైస్ రేంజ్ అంటున్నాను, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 98,000 రూపాయలు ఉంటే 1,27,000 రూపాయలు మీకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో నేను హై అండ్ వేరియంట్ గురించి చెప్తున్నాను. ఇంకా దీంట్లో లో ఎండ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, వాటి ప్రైస్ ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇది నాకు కాన్స్ అయితే అనిపించాయి. రిమైనింగ్ థింగ్ అంతా కూడా ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరైతే లేడీస్ ఉంటారో చూడండి, ఎక్కువ వెయిట్ నేను ఇష్టపడను, కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్లో సిటీ కమ్యూట్ చేయడానికి వెహికల్ కావాలంటే ఈ వెహికల్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. కంపల్సరీ నేనైతే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. అండ్ బాయ్స్ ఉంటారు కదా, ఎవరైతే హెవీ స్కూటీస్ని ఇష్టపడకుండా ఉంటారు చూడండి, అంటే ఎంత వెయిటీగా ఉండే వాటిని అండ్ డిజైన్ పరంగా కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా అండ్ కొత్త స్పోర్టీగా ఉండే వాళ్ళకి ఈ వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఎక్స్ట్రా టార్క్ లాంటి పవర్ఫుల్ ఇంజన్ని ఫేస్ చేయాలనుకుంటున్నట్లయితే ఈ స్కూటీని నేనైతే మీకు కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్స్ అనేవి మీకు మీ లైఫ్ టైంలో చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటేనే, ఆ కాన్స్ వల్ల ఇబ్బంది పడతారు అనుకుంటేనే దీన్ని అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది. సో ఇది దసరా ఫెస్టివల్ టైం కాబట్టి నార్మల్ డేస్ కంటే కూడా ఒక 3,000 రూపాయలు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ రూపంలో ఇంకా అదనపు డిస్కౌంట్స్ అయితే మీరు పొందొచ్చు.